న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ రహిత గ్రామాలతో ఆరోగ్యవంతమైన సమాజం, స్వచ్ఛ రథాలను ప్రారంభించిన యనమల దివ్య. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న సహకార ఉద్యోగులు తునిలో వినూత్న నిరసన. కుమ్మరిలోవ తపోవనాన్ని సందర్శించిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ తపోవనం నిర్వహణపై మార్గదర్శకం. రావులపాలెంలో ఉగాది పోటీలు, నాటక పోటీలకు సన్నాహాలు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోందని ప్రభుత్వమే యనమల దివ్య అన్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె గలం వినిపిస్తే అసాధ్యం సుసాధ్యం కావలసిందే. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనువెంటనే ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేదల కోసం నిర్మించిన ధర్మాసుపత్రిని పెద్దాసుపత్రిగా పేరినెక్కగన్నది. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే లక్ష్య సాధనలో ముందడుగు వేసిన ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ వేదిక చేసుకుని ఆసుపత్రికి అత్యాధునిక పరికరాలు, వసతులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న థైరాయిడ్ సెంటర్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే యనమల దివ్య రోజు తిరగకుండా థైరాయిడ్ మిషన్ ను సాధించారు. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆసుపత్రికి వచ్చిన థైరాయిడ్ మిషన్ ను సౌకర్యం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య అన్ని వార్డులకు వెళ్లి రోగులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏమైంది? ఏ ఊరమ్మా మీది? ఆహా, అక్కడి నుంచి వస్తున్నారా? ఆహా, ఓకే ఓకే. సదుపాయాలు అవి బాగున్నాయమ్మా? బాగుంది. నీరసంగా ఉన్నాడు. ఏ ఊరమ్మా? కేబ్రోలా. ఏమంది అయ్యా నీకు? ఫైనాన్స్ పడిపోయా ఎప్పుడు? ఫ్రాక్చర్ అయిందా? సరే, బాగా చూసుకుంటున్నారుగా హాస్పిటల్? ఊర్లోనే పడిపోయావా? ఎన్నాళ్ళైందయ్యా? ఆపరేషన్ చేశారా? చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటారా? సిఎంఆర్ పెట్టుకోలేదు. అలాగే. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి బాబు, లంకా సునీల్, కారుమూరి భద్దర్రావు, కుండల రామకృష్ణ, పరవాడ తాతబాబు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్ణయించిందో ఇవాళ అందులో భాగంగానే ఇవాళ హాస్పిటల్ విజిట్ అనేది ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ శానిటేషన్ కానీ, పేషెంట్స్ లో ఇన్పేషెంట్స్ తో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము. పేషెంట్స్ ని కనుక్కున్నాము. వాళ్ళందరికీ సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీ వ్యక్తం చేశారు. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ వచ్చేసి ముందు చెప్పిన విధంగానే ఇక్కడ ఇప్పుడు పేషెంట్స్ ని నేను గమనిస్తే చాలా మంది మటుకు
ఈ పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి, మన నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే మన 100 బెడ్స్ సరిపోదు, 200 బెడెడ్ హాస్పిటల్ గా చేయాలని చెప్పేసి నిన్న మంత్రి గారికి మనం విన్నపం కూడా చేసుకోవడం జరిగింది అసెంబ్లీలో. దానికి సానుకూలంగా మంత్రి గారు కూడా త్వరలో ఎలా అయినా చేస్తాము, మీది 200 బెడెడ్ హాస్పిటల్ చేస్తాము అని చెప్పేసి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే నిన్న ఏదైతే ఉమెన్స్ డే సందర్భంగా థైరాయిడ్ టెస్ట్ మాకు గ్రాంట్ చేయవలసిందిగా మా తుని ఏరియా హాస్పిటల్, చాలా టెస్టులు ఉన్నాయి కానీ జస్ట్ ఒక్క థైరాయిడ్ టెస్ట్ కు మటుకే వాళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అది కూడా ఆ అవకాశం కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కల్పిస్తే బాగుంటుందని మనం నిన్నే కాదు గతంలో కూడా మన ఫస్ట్ సెషన్ అసెంబ్లీలో అప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అది గుర్తుపెట్టుకొని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు అది గుర్తుపెట్టుకొని శాంక్షన్ చేశారని నాకు ఇప్పుడే తెలిసింది. మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసింది, థైరాయిడ్ స్కానింగ్ మెషిన్ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసి 3 days కూడా అయింది. ఇది నిజంగా ఒక శుభవార్త. ఏదైతే నేను గెలిచిన తర్వాత హాస్పిటల్ ఫస్ట్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను, అది నెరవేరడం నిజంగా ఇది ఒక శుభవార్త, నాకు ఒక శుభ పరిణామం. ఇంకా ఇలాంటి శుభవార్తలు వస్తా ఉంటే ఇంకా నాకు నిజంగా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ ఇది. నాకు ఇంకా ఎక్కువ ప్రజలకు ఉపయోగపడాలి, నా ఆలోచనలు కానీ ఇది కానీ నా వర్కింగ్ స్టైల్ కానీ ప్రజలకి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం కూడా ఇక్కడ కలిశాను, మేడం కూడా చిన్న రిక్వైర్మెంట్స్ చెప్పారు. అవి కూడా త్వరలో ఈ తుని ఏరియా హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలనేది నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పండుగ సందర్భంగా రావులపాలెం సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19 నుండి 21 వరకు సిల్వర్ జూబ్లీ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు తాడి నాగమోహన్ రెడ్డి, నల్లమిల్లి వీర రాఘవరెడ్డి, సిఆర్సీ రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మరుగున పడుతున్న నాటక రంగానికి జీవం పోస్తూ గత 25 ఏళ్లుగా సిఆర్సీ కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు సినీ నటుడు తనికెల భరణి సూచనతో నాటక పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్ల కళాకారులు 7 నాటకాలు ప్రదర్శిస్తారన్నారు. చివరిగా సిఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కళా పరిషత్ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుంది. ముఖ్యంగా 25 సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్పితే మానకుండా సిఆర్సీ ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది. అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు. అలాగే గద్దె రామ్మోహన్ అని కొద్దిగా మనకి సలహాదారు కాబట్టి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు జరుగుతున్నాయి అందరి సహకారంతో. ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి, సిల్వర్ జూబ్లీ సందర్భంగా అతిథులను కూడా పెద్ద వాళ్ళని పిలవాలి, అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 40 ఏళ్ళ లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి ఎవరు చూడడం కానీ తెలియట్లేదు. కాబట్టి సిఆర్సీ ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఉగాది పర్వదినాన మనం ప్రతి సంవత్సరం కూడా సిఆర్సీలో నాటక కళా పరిషత్ నిర్వహించడం ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇది కంటిన్యూ అవుతూ ఉందో కరోనాలో తప్పించి ఈ నాటక కళా పరిషత్ ఈ సంవత్సరం కూడా మన గౌరవ అధ్యక్షులు శ్రీ బండారు సత్యనారాయణ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు శ్రీ తనికెల భరణి గారి అధ్యక్షతన, అలాగే మన సిఆర్సీ రూపశిల్పి మన వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా దీన్ని ఘనంగా నిర్వహించాలని తలపెట్టాం. ఇది ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ అంటే 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేయాలని తలపెట్టడం జరిగింది. ఈ నాటకాల్లో 19, 20, 21 మార్చి నెలలో నిర్వహించడానికి తేదీలు నిర్ణయించడం జరిగింది.
19వ తారీఖున గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారు అమ్మ చెక్కిన బొమ్మ, అలాగే బీవీకే క్రియేషన్ కాకినాడ వారు కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు ప్రదర్శించడం జరుగుద్ది. 20వ తారీఖున అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహన, 2 తెలుగు కళాశాల విశాఖపట్నం వారి చిటికిన వేలు, 3 చైతన్య కళాశ్రావంతి విశాఖపట్నం వారి అసత్యం, ఈ 3 నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది. భారీ చోరీ 30 లక్షలు విలువ చేసే నగలు అపహరణ. చోరీ జరిగిన 5 డేస్ లో దొంగతనం కేసును ఛేదించారు అనకాపల్లి జిల్లా మునగపాక పోలీసులు. ఈ నెల 15వ తేదీన గంటవాణిపాలెంలో ఓ దుండగుడు ప్రవేశించి బంగారు ఆభరణాల్ని అపహరించాడు. బాధితుల కరణం ఉమావతి ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. అనకాపల్లికి చెందిన కోన రాజేష్ ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతన్ని కొక్కిరాలపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 16.5 తులాల బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాకు తెలిపారు. మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 15వ తారీఖున ఒక గ్రేట్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈ రోజు మనం అక్యూజ్ ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ రోజు మీడియా ఫ్రెండ్స్ అందరికి పిలవడం జరిగింది. 15వ తారీఖున ఈ గంటవాణిపాలెం విలేజ్ మునుగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్లారు. అది నైట్ టైం. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్ హిమ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకుని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూస్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఈ రోజు కొక్రపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో సహకార ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. డిమాండ్ల సాధన కోసం ఉడుం పట్టుపట్టిన ఉద్యోగులు విధులను బహిష్కరించి వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తుని డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయం ఎదుట పీఎస్సీఎస్ ఉద్యోగులు మోకాళ్లపై నిలుచుకుని నిరసన తెలిపారు. 36 నెంబర్లు తక్షణమే అమల్లోకి తీసుకుని రావాలని, వేతన సవరణ, మధ్యంతర భృతి వంటి ప్రధాన డిమాండ్ల కోసం ఉద్యోగులు పట్టుబడుతున్నారు. సిఐటియు తుని మండల కన్వీనర్ సక్కెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో సింహాచలం నాగశివరావు, వీరభద్రరావు, బాబురావు, సూరిబాబు, నూకరాజు, వెంకటరామారావు, జమిలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ కోర్కెలు న్యాయమైన కోర్కెలు తీరు వరకు ఈ పోరాటం we want justice 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 ఆ కోర్కెలు న్యాయమైన కోర్కెలు తీరు వరకు ఈ పోరాటం న్యాయమైన కోర్కెలు తీరు వరకు పోరాటం జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులు అందరూ కలిసి మొన్న 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి స్పందన లేదు వాళ్ళలో. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు, వీళ్ళేం చేస్తారులే, వీళ్ళతో అంత ఉపయోగం ఏముందలే అని అనుకోవద్దండి. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, రైతులకి అందుబాటులో ఉండేది మేమే. ఇటు సహకార మన సెంట్రల్ బ్యాంక్ వారు కానీ, లేదంటే ఆప్కాబా వారు కానీ, వారెవరో కూడా చిన్న సన్నకారు రైతులకి అందుబాటులో వారెవరు ఉండరు. ఈ పిఎస్సిఎస్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే రైతులకి అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఎరువులు కానీ, వాళ్ళకి లోన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేసేది కూడా పురుగు మందులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చేసేది మా పిఎస్సి ఉద్యోగులు మాత్రమే. కావున ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మా యందు దయ ఉంచి మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు బాధ పెట్టొద్దు. ఎందుకంటే మేము అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నాం. 8,000 రూపాయలకి 9,000 రూపాయలు కూడా జీతం చేస్తున్నాం ప్రస్తుతం. కోఆపరేటివ్ యూనియన్
రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు 16వ తేదీ నుండి మేము సమ్మెలోకి వచ్చాం. మా కోరికలన్నీ కూడా న్యాయమైనవి. ఆ న్యాయమైన కోరికలు తీర్చమని అడుగుతున్నాం తప్ప ఏం లేదు. జీవో 36ని ఈ ప్రభుత్వమే మాకు ఇచ్చింది. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా 36 జీవో అలాగే ఉంది. ఆ జీవోని ఇవాళ నుంచి అదే జీవోని కంటిన్యూ చేస్తున్నారు. కానీ దాంట్లో మార్పులు చేర్పులు చేయలేదు. దాంట్లో చిన్న మార్పులు చేసి మాకు వెలుసుబాటు కల్పించమని మేము అడుగుతున్నాం. అంతేగాని మాకు ఎటువంటి గొంతమ్మ కోరికలు కాదు. అలాగే హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 2019 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగుల్ని తొలగించాలని జీవోలో అప్పుల్లో పొందుపరిచారు. 2019 నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న ఉద్యోగులందరూ కూడా 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు. ఒక ఉద్యోగి జాయిన్ అయిన తర్వాత 400 రోజులు పనిచేస్తే 400 రోజుల తర్వాత ఆ ఉద్యోగిని తొలగించే బాధ్యత ఎవరికీ కూడా లేదు. దాన్ని జీవో ప్రకారం తీసి ఉద్యోగం తొలగించమంటున్నారు. వీరందరూ చిన్న ఉద్యోగులు. ఆ చిన్న ఉద్యోగులు ఇవాళ తీసేస్తే ఆ కుటుంబం ఈదిని పడిపోద్ది. కాబట్టి దయ ఉంచి వాళ్ళ మీద కనుకరించి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. సహకార ఉద్యోగులు వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. పిఎస్సిఎస్ మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి అనేక సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరంటే మన ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో పనిచేసే ఉద్యోగస్తులు. లేదు రైతులకి చిన్నకారు రైతులకి తక్కువ వడ్డీ రూపంలో ఆర్థిక రుణ సాయం చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఎరువులకు సంబంధించి పురుగు మందులకు సంబంధించి ఈరోజు సబ్సిడీలో ద్వారాగా ఈరోజు రైతులందరికీ లాభం చేకూరుతుంది. అటువంటి రైతులందరికీ సకాలంలో సాయం చేసేటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున రోడ్డును పడేయడం అనేది మరి మంచి సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటిగా ఇప్పటికే దాదాపు రమారమి 6 రోజుల పైన అయిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెట్టినట్టు వ్యవహరించిన తీరు మాత్రం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన డీసీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. వీళ్ళేమీ గొంతమ్మ కోరలు కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన జీవోని మీరే ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ఇంకెవరు ఇంప్లిమెంట్ చేస్తారో అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నిరంతర ప్రజలు శ్రామికుడని మీకోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపండి. అంతవరకు ప్రతి పౌరుడు తనకు నెల 100 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వండి. కాకినాడ జిల్లా జగంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరుతి శివన గణేష్ అభ్యర్థన ఇది. నియోజకవర్గంలో దాదాపుగా 27-28 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యేకించి 20 సంవత్సరాలుగా ఏ పార్టీలోనైతేనేమి అపోజిషన్లోనే ఉన్నాను, అపోజిషన్లోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఓడిపోయినా గెలిచిన 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన నాయకులు వీళ్ళందరికీ నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉన్నాను ఇన్ఛార్జిగా పెద్దలందరి సహకారంతో. అయితే 20 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నాను. అనేక మంది నాయకులతో పార్టీలతో కూడా పనిచేశాను. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు నా స్పెషల్ అపీల్ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ఓటర్ మహాశైలికి కూడా నా అపీల్, నా అభ్యర్థన. ఈరోజు నా కంటెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. అనేక అంశాల మీద పనిచేశాను. అనేక ప్రజా సమస్యల మీద పనిచేశాను. పోలవరం కెనాల మీద అయితేనేమి, తర్వాత దేవీ ఫిషరీస్ పొల్యూషన్ మీద అయితేనేమి, ఎల్లమెల్లి జెట్టి గ్రానైట్స్ పబ్లిక్ ఏదైతే బోర్వెల్స్ని కొలాప్స్ చేసే దాని మీద అయితేనేమి, పుష్కర మీద అయితేనేమి, ఈ పొల్యూషన్ మీద అయితేనేమి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల మీద ఫైట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడ చెయ్యి చాచలేదు. తప్పు చెయ్యి చాచం. చాలా ప్రజలకి ప్రాణాంతకమైన అనేక పరిశ్రమలు జగ్గంపేట నియోజకవర్గంలో వచ్చినప్పుడు పోరాటాలు చేశాం. ఆ పరిశ్రమల యాజమాన్యాలు, 1000 కోట్ల సంపద ఉన్న యాజమాన్యాలు మమ్మల్ని కొనేయడానికి విపరీత ప్రయత్నం చేశారు. ఎవరైతే ప్రయత్నం చేశారో అది ప్రజల మధ్యలో పెట్టాం. ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళు మాతో బేరాళ్ళు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడండి, మాతో మాట్లాడే పని లేదని చెప్పేసి క్లియర్గా ఉన్నాం.
ఎప్పటికీ తప్పు చెయ్యి చాసం. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ శివగణేష్ అనే నేను అభ్యర్థించేది, మీరందరూ నన్ను ఏదో ఒక రోజు 2029లో జగ్గంపేట శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తారని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అప్పటి వరకు నా బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజలైన మీదే. నేనేమంటున్నా అంటే ప్రతి ఓటరు నాకు 100 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను మీకోసం పనిచేస్తున్నాను, మీ తరపున ఉండి పనిచేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు 2,50,000 రూపాయల జీతం వస్తుంది. ఆ డబ్బులతో నేను కూడా గట్టెన్ అవ్వగలుగుతాను. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పై అసత్య ఆరోపణ చేసిన మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్రపై జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. సూర్యచంద్ర ఆరోపణ తిప్పికొట్టారు. అవినీతి నిరూపిస్తా కాల్వలు కొలుద్దాం రండి అంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పైన పదే అసత్య ఆరోపణ చేస్తూ తన అవినీతిని కప్పిపెట్టుకుని పదే నిందలు వేయడం సరికాదన్నారు. జగ్గంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలుగా 4 సార్లు శాసనసభ్యుడిగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని టీడీపీ నేతలు అన్నారు. శిష్యులు మేమందరం కూడా సూర్యచంద్ర గారితో కలిపి, మరి ఆయన సూర్యచంద్ర గారికి తెలుసు ఆ బుర్ర ఏంటో అదేంటో, ఆ నెహ్రూ గారి వ్యక్తిత్వం ఏంటో. ఆయన దగ్గర మరి వాళ్ళ అమ్మగారు 2 సార్లు, ఆయన ఒకసారి పంచాయతీ సర్పంచ్లుగా చేసినటువంటి సందర్భం, మరి నెహ్రూ గారి ట్రైనింగ్, నెహ్రూ గారితో మరి ఆయన యొక్క సాహసం అన్ని కూడా సూర్యచంద్ర గారికి తెలుసు. అయితే చెప్పగా చేదు తీపోయినట్టు ఆయన పదే అవినీతి ఒకటే. టైము లేదు, ప్లేసు లేదు, మీరు చెప్పమన్నా ఒకటే. ఆయన ఎక్కడైనా జ్యోతుల నెహ్రూ గారు కానీ జ్యోతుల నవీన్ గారు కానీ ఒక్క తట్టమట్టి అమ్ముకుని 10 రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే ప్రూఫ్స్ రండి, మేము రెడీ. అంతేగాని ఏమి ప్రూఫ్స్ లేకుండా, ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు సోదరా. నువ్వు మంచి కుటుంబంలో పుట్టావు, పేరు తెచ్చుకున్నావు, ఓకే, నీ రాజకీయం నువ్వు చేసుకో, మా రాజకీయం మేము చేసుకుంటాం. అంతేగాని అవాకులు చవాకులు పేలొద్దు. అయితే పదే చంద్రబాబు నాయుడు గారు ఏదో కొండలు తవ్వేస్తా ఉన్నారు, అది తవ్వేస్తా ఉన్నారు అనేది మన 24 ఎలక్షన్లో జగ్గంపేటలో చెప్పడం జరిగింది. ఎస్, మా సోదరుడు రాజా గారు చెప్పారు మైనింగ్ గురించి. అది మళ్ళీ దానికి జోరుకు వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా మీరు ఏ అవినీతి ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్స్ తోటి రండి. మరి మన 3-4 రోజులుగా ఏదో హల్చల్ చేసి లేనిపోని నిరాధారమైనటువంటి మరి అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి జ్యోతుల నెహ్రూ గారిని కించపరచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజున సూర్యచంద్ర అనేటువంటి వ్యక్తి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఆయన కూడా తిరిగి ఆయన్ని అటువంటి నాయకుడు లేడని చెప్పి ఇతను ప్రతి కార్యక్రమంలో చెప్పుకున్నటువంటి వ్యక్తి. మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా పనిచేసేటువంటి నాయకుడు. మరి అలాగే ఈ రోజున మరి చెప్తా ఉన్నారు మన కార్యకర్తలందరికీ నెహ్రూ గారు ప్రోత్సహిస్తే మేమందరూ కూడా ఇవన్నీ కూడా మన ఈ మధ్యలో సూర్యచంద్ర అనే వ్యక్తి లేనిపోయిన నిందారోపణ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు జ్యోతుల నెహ్రూ గారి గురించి ఈ జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ లేరు. 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల్లో ఉన్న వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఆయన కూడా ప్రజలను అనుసరించి ఆయన చరిత్ర అంతా ప్రజలందరికీ తెలుసు. ఆయన మంచివాడా చెడ్డవాడా అన్నది. కానీ ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక మచ్చ అనేది లేదు. ఉదాహరణకు ఈవేళ ఒక్క దఫా ఎమ్మెల్యే చేస్తే 100 కోట్లు సంపాదించుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు 40 సంవత్సరాల్లో 4 సంవత్సరం జబ్బులు చేసి కూడా ఈ రోజు కూడా అప్పులు చేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 9 మంది వ్యక్తులు శాసనసభ్యులుగా చేశారు. పెద్దలు దురిశెట్టి గోపాలరావు గారు మొట్టమొదటిగా చేస్తే
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అంటే ఏంటో ఈ నియోజకవర్గానికి రుచి చూపించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఎందుచేత చెప్తున్నానంటే అవగాహన ఉన్న వ్యక్తిగా, నియోజకవర్గం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు, మంత్రిగా చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారో ఎవరో చేయలేదు. ఇక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మా గ్రామం సూరంపాలెం గ్రామంలో గొల్లమెట్ట అనే ఒక మెట్ట ఉంది. అది గతంలో 1961లో మా తాతగారు సర్పంచ్గా ఉండగా ఒక 100 ఎకరాలు, నేను మొట్టమొదటి సర్పంచ్గా నెగ్గినప్పుడు 1998లో 120 ఎకరాలు పేదలకు పంచడం జరిగింది. ఆ పేదలో దాన్ని ఎత్తుపల్లాలు సరి చేసుకోవడానికి గ్రావెల్ తీయటం జరుగుతూ ఉంది. వాస్తవం. గత ప్రభుత్వంలో నేను కూడా వైసీపీలో ఉన్నా. ప్రస్తుతం నేను గండేపల్లి మండలం వైసీ ఎంపీపీగా కూడా చేస్తున్న సందర్భం. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఎంత అల్లాడిపోయారో, ఇసుక దొరక సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం ప్రత్యక్షంగా చూసాం. దాన్ని నివారించడం కోసం ఏ భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఉచిత ఇసుక పాలసీని. గోదావరిలో నుంచి ఎత్తున్నారు ఇసుక, అక్కడి నుంచి వస్తుంది ఇసుక, ఎక్కడి నుంచి అన్నా తీసుకోమన్నారు. ప్రత్యక్షంగా అతని ఇంటికి ఏ అవసరం వచ్చిందో అదే అతనికి అవసరం ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. నువ్వు పదే మైనింగు, మట్టి, ఇసుక అన్నది సామాన్య ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరకకుండా చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. తర్వాత మట్టి కూడా పునాదులు వేసుకోవడానికి కూడా దొరకకుండా నువ్వు చూస్తున్నావు. నీ గ్రామంలోనే పామాయిల తోటలో కానీ బంకు కట్టుకునే వాళ్ళకి కానీ మట్టి అక్కడి నుంచి కదా తోలుకున్నారు. అది ఎవరైనా తెచ్చేసారా? సామాన్య ప్రజలకు అవసరం అది. ఆ రైతు ఉంటాడు, పల్లం అవుద్ది, తెచ్చేసుకుంటాడు. నేను ఇందా చెప్పినట్టే పునాది ఉంటుంది, పునాదులు కప్పెట్టుకుంటాడు. మట్టికి నవీన్ గారికి, మట్టికి నవీన్ గారికి. మరి నీ ఊళ్ళో మట్టి తోలుతుంటే నీకు లింక్ ఉందా? నీ ఊళ్ళో కదా ఆ సైట్ కప్పెట్టుకుంటా. పామాయిల తోట చూస్తే నీకు కనపడుతుంది అక్కడ. మరి ఆ మహానుభావుడు పరిస్థితి ఏంటంటే, ఎన్ఆర్ నుంచి డబ్బులు వస్తే ఇంటింటికి ఒక గ్లాసు ఒక నిమ్మ మొక్క, ఒక జామ మొక్క ఇచ్చి పెట్టాడు. కోట్ల రూపాయలు వచ్చింది. ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి కూతుర్ని కొడుకుని డాక్టర్ చదివించుకున్నాడు. నీతి గురించి అవినీతి గురించి మాట్లాడతాడు ఆయన. అసలు నీతి అంటే తెలుసా అతనికి? అవినీతి నీతి గురించి ఏమైనా తెలుసా? అసలు అర్థం తెలుసా అతనికి? అతను అక్కడ 8 ఎకరాలు అమ్మేశాను అన్నాడు. 8 ఎకరాలు, ఎకరం 10,000. ఎన్నిసార్లు సర్పంచ్ పోటీ చేయడం? ఎకరం అంతా 10 లక్షలు, 10,000 కూడా ఉండేది కదా. అప్పుడు అయిపోతుంది. 53 కార్లు మెయింటైన్ చేస్తాడు, రోజు దిగుతున్నాడు. ఇప్పుడు పైగా నిన్న ఒకటి మళ్ళీ ఒక క్వశ్చన్ వేసాడు. మీరు అందరూ ఉంటారు, ఒక క్వశ్చన్ వేసాడు. ఎంపీ గారు 30,000 వచ్చినాయి, నెహ్రూ గారు 35,000 వచ్చినాయి, 53 వచ్చినాయి. నాకు 10,000 వచ్చింది, ఉన్న 20,000 తప్పుగా అవతలకి ఇచ్చారు ఓట్లని. ఆ పద్ధతి చేసింది వాళ్ళు. అయితే గాజుకి అయింది, లేకపోతే వైఎస్ఆర్కి అయింది అన్నారు వాళ్ళు. ఆ కార్యకర్తలు మొత్తం చెప్పారు. పరమవధించిన కుమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వామీజీకి విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి నివాళులర్పించారు. ఉత్తరాధికారి శ్రీ స్వాతందేంద్ర స్వామీజీతో కలిసి తపోవనానికి వీచేసిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ, శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ సమాధుల వద్ద అంజలి ఘటించారు. అనంతరం తపోవనం నిర్వహణ, పూజ కార్యక్రమాలపై ఆయన మార్గనిర్దేశనం చేశారు. ఈరోజు మా స్వామివారి మీద అభిమానం మీద శారదాపేట స్వామివారు వాళ్ళ ఉత్తరాధికారి గారు ఇద్దరు వచ్చి ఇక్కడ మంచి సలహాలన్నీ ఇచ్చి నేను ఎలా ముందు నడిపించాలని కూడా ఆయన అన్ని మాకు వివరంగా చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది కూడా సలహాలన్నీ ఇచ్చారు. దానికి మేమంతా కూడా పరిపూర్ణంగా ఆయన ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని నమ్మకంతో మేము అన్ని విషయాలు కూడా ఆలయాలు కంప్లీట్ చేయడం కానీ, రోజు దీపాల విషయంలో కానీ, గోసేవ విషయంలో కానీ ఏదీ మారకుండా మీరు ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. ఆయన ఇచ్చిన సూచన మేరకు మేము అవన్నీ చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వరూపానంద గారు, ఉత్తరాధికారి అయినటువంటి స్వాత్మానంద గారు ఇద్దరు వచ్చి మమ్మల్ని అందరూ ఆశ్రయించి వెళ్ళారు. నాకున్న విద్య బట్టి చెప్తున్నా, అనుష్ఠానం అనేది ఉన్నా లేకపోయినా ఆచారం చాలా గొప్పది. ఆచారమే భగవంతుని దర్శనం చేయిస్తుంది. అటువంటి ఆచారం అనేది ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఆచారం పోగొట్టుకున్న వ్యక్తి మహానుభావుడు ఎవరంటే స్వామివారు. ఇప్పుడు గాడి తప్పలేదు, కానీ షుగర్ ఉంది,
బీపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎక్కడ ఎనిమిది పద్ధతి కానీ నీరు కానీ మాకు కూడా ఇంతవరకు బాటిల్ నీరు అంటే తెలియదు, బోరు నీళ్ళే. ఆయన అలా నాకు గంగదేవిని అదే అనిపించింది ఈ మాట వినగానే. సృష్టికర్త, సృష్టి మనకి కంటికి కనిపిస్తుంది, మనస్సుకు కూడా కంటికి కనిపించింది అందుతుంది. మనస్సుకి కంటికి అంటే ఇంద్రియాలు కనిపించేది సృష్టి. ఈ సృష్టించేవాడు ఎవడు ఉన్నాడా, సృష్టికి కర్త ఎవడైనా ఉన్నాడని పరిశోధన జరిగే పూర్వం. ఒకడేమో అణువులు అన్నాడు, ఒకడేమో ప్రధానం అన్నాడు, ఇంకోటి అన్నాడు. ద్వైతులు ఏమన్నారు, శివుడు అన్నాడు, ఇంకోటి విష్ణు అన్నాడు. విష్ణువే సృష్టికర్త, శివుడే సృష్టికర్త, శక్తియే సృష్టికర్త, అణువే సృష్టికర్త, ప్రధానమే సృష్టికర్త. ఇది సృష్టి కార్యం, సృష్టికర్త కారణుడు. ఒక కుండ పుట్టాలి అంటే కులాలుడు ఉండాలి. కులాడు సృష్టికర్త, కుండకి కుండ కార్యం. కుండ లేకపోయినా పర్వాలేదు, కులాలుడు ఉంటాడు, వాడి బుద్ధిలో కుండ ఉంటుంది కదా, స్మరణ వాసన. మళ్ళా కుండను వాడు సృష్టించగలడు, మళ్ళీ మట్టి ముద్ద ఉంటే సృష్టించగలడు. అందువల్ల కులాలుడు సృష్టికర్త అయితే కుండ సృష్టి కార్యం. అదే కులాళ్ళకి ఒక ఈశ్వరుడు ఉండాలి, సృష్టికర్త. సృష్టి దాన్ని సృష్టించే వాడు వాసన ఉంటుంది కాబట్టి ఈ ముందు సృష్టిలో ఉన్న ప్రాణుల యొక్క వాసనలన్నీ ఆయన యొక్క దీంట్లో ఉంటాయి. అదే లయము. మళ్ళీ ఆయన సృష్టించగలడు. ఎన్నో ఏళ్లుగా అనకాపల్లి కోట్ని వీధి డ్రైన్ నిర్మాణం కోసం ఎదురు చూసిన ప్రజలు ఆశలు నెరవేరాయని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదంశెట్టి వీరబాబు తెలిపారు. వార్డు అధ్యక్షులు తలారి ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, నగర్ మేయర్ పీల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఏరియా కాని ఏరియాలో వచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాలాపు మోహన్, ఉపాధ్యక్షులు పిల్లా తారకేశు, తెలుగు యువత అధ్యక్షులు మిద్దిపాటి మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిరిసపల్లి షణ్ముఖరాజు, నూకాంబిక డైరెక్టర్ మధ్య శ్రీనివాసరావు, నరడిమాంబ చైర్మన్ కోట్ని హరీష్, బోయిన మురళి, బత్తుల శ్రీను, దుడ్డు నాగేశ్వరరావు, సేనాపతి గణేష్, కోట్ని రాంబాబు, కోట్ని రామకృష్ణ, కోట్ని నాగమణి, కరణం సంతోష్, కాండోగుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 7-8 సార్లు టెండర్లు వెనక్కి వెళ్ళిపోయినా గత ప్రభుత్వం మినిస్టర్ గారు కూడా చేయలేని పని ఈ రోజు మా వార్డు గెలిచిన కార్పొరేటర్ నీలబాబు చింతల్ గారు, కొంతాల రామకృష్ణ గారు చొరవతో ఈ రోజు అభివృద్ధి పనులు చేస్తుంటే 20 సంవత్సరాలు బట్టి ఎవరో చేయలేని పని మాకు ఏకైక వ్యక్తిగా గెలిచిన నీలబాబు చింతల్లి గారు సారథ్యంలో జరగడం మా వార్డు ప్రజలందరికీ ఆనందంగా ఉంటే, ఎవరో 2-3 అవగాహన లేని వ్యక్తులు, రాజకీయం మీద కానీ అభివృద్ధి మీద కానీ అవగాహన లేని వ్యక్తి, ఎప్పుడూ అభివృద్ధి చూపించలేని వ్యక్తులు ఏదో కాగితం మీద రాసిస్తే అది చదివేసి ఇలా లీడర్ని కార్యక్రమాలని కించపరచడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళు ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష హోదా కాదు కదా, నెక్స్ట్ ఏ అధికారం కూడా రాదనే భయంతో వాళ్ళు ఉనికి చాటుకోవడం కోసం చేస్తున్న ఆటవిక చర్యగా మేము పరిశీలిస్తున్నాం. అది మేము పెద్దగా తీసుకోవట్లేదు, ఎందుకంటే మేము అభివృద్ధి మీద దృష్టి పెడతాం, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెడతాం తప్ప ఇలా చిన్న చిత్తకాట్లకి బెదిరిపోయే కూటమి ప్రభుత్వం కాదు ఇది. వచ్చే 15 సంవత్సరాలు కూడా ఇదే అభివృద్ధి, ఇదే కూటమి ప్రభుత్వం ఏకదాటిగా నడుస్తుందని మా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తరపు నుంచి మా నీలబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాలు బట్టి జరగలేని కాలమే మాకు ఎంతో డ్రైనేజ్ సమస్యగా ఉన్న వార్డు కౌన్సిలర్ల దగ్గర నుంచి ఈ రోజు వరకు చేయలేని కార్యక్రమాన్ని రామకృష్ణ గారు చొరవతో, రామ్కి గారు ప్రోత్సాహంతో నీలబాబు గారు దీని మీద శ్రద్ధ పెట్టి మా వార్డుకి మాటిచ్చి ఇచ్చిన మాటల్లో ఒక మాటగా నిలబెట్టుకున్నందుకు నీలబాబు చింతల్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతాం. టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ గారు, మా స్థానిక కార్పొరేటర్ గారు మాధవశెట్టి చింతల్లమ్మ వారి చొరవతో మరి ఈ కార్యక్రమం ఇప్పటి నుంచో మరమ్మతులకు నోచుకునేటువంటి ఈ కాలం అనకాపల్లిలో ఉన్న డ్రైనేజీలు అన్నింటిలో కూడా ముఖ్యమైన కాలం ఇది. ఈ డ్రైనేజ్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకోలేని నాదుడే లేకపోయాడు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నాయకుల చొరవతో మరి ఈ కార్యక్రమం చేపడుతుంటే చూసి ఓరవలేని కొంతమంది మరి రోడ్డు మీదకి డ్రైనేజ్ వచ్చేస్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని కనీసం అవగాహన లేని వ్యక్తులు, కోట్ని వీధికి చెందిన వ్యక్తులు కాకుండా
బయట వ్యక్తుల చేతి ఇది కేవలం రాజకీయం చేసే దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ దాడి వీరభద్రకి చెప్పాం, తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్పాం, తర్వాత నీలబాబుమాయికి చెప్పాం. నీలబాబుమాయి లాస్ట్ చేసి ఇప్పుడు ఆయన చేత కాలువ అవుతుంది. కొన్ని రోజులు ఇబ్బంది పడతాం. వీధిలో అందరూ మన కాలువ అవుతుంది, మన వీధి కాలువ అవుతుంది. వీధి ఇబ్బంది పడినా కొన్ని రోజులు ఇబ్బంది పడినా కానీ కాలువ అవుతుంది. దేవుడి దేవుళ్ళ నీలబాబుమాయి దేవుడి దేవుళ్ళ వాళ్ళకి పీలా గోవింద్ గారికి, ఎమ్మెల్యే కొంటాల రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు. పెట్టడం వల్ల అందరికీ ఉపయోగం తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా మంచి మా ప్రభుత్వంలో అన్నీ బాగా చేస్తున్నారండి. కాలువల వల్ల మాకు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ దోమల బాధ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా బాగా చేస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి ఉన్న కాలంని ఈరోజు నీలబాబు ద్వారా మాకు చాలా సంతోషంగా ఉందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ రహిత గ్రామాలతో ఆరోగ్యవంతమైన సమాజం, స్వచ్ఛ రథాలను ప్రారంభించిన యనమల దివ్య. కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న సహకార ఉద్యోగులు తునిలో వినూత్న నిరసన. కుమ్మరిలోవ తపోవనాన్ని సందర్శించిన శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ తపోవనం నిర్వహణపై మార్గదర్శకం. రావులపాలెంలో ఉగాది పోటీలు, నాటక పోటీలకు సన్నాహాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.